హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా అందరూ బాగున్నారనే అనుకుంటున్నాను. ఇంకా ఇవాళ అయితే శనివారము, అట్లాగే శని త్రయోదశి కూడా. పొద్దున్నే ఇంకా నేనైతే గుడికి వెళ్ళొచ్చాను. శనీశ్వర స్వామికి నూనెతో అభిషేకం చేశాము. పూలు కొబ్బరికాయ అన్ని కొట్టి ప్రసాదం ఎక్కించి బెల్లం ముక్క ఎక్కించి కొబ్బరికాయ కొట్టామన్నమాట. మరి మీరు వెళ్ళారా ఈ రోజు గుడికి? ఎంతమంది వెళ్ళారో నాకు తప్పకుండా కామెంట్ చేయండి, ఓకేనా? శనివారం రోజు త్రయోదశి వస్తే ఆ రోజు శని త్రయోదశి అంటారు. చాలా మంచిది అనమాట. శని త్రయోదశి నాడు శనీశ్వర స్వామికి తైలాభిషేకం చేయించుకుంటే మనకి ఎటువంటి శని పీడలున్నా, శని బాధలున్నా, ఎటువంటి అనారోగ్యాలున్నా మంచిగా ఏది కలిసి రావట్లేదు అనుకున్నా ఈ రోజు మాత్రం అందరూ శనీశ్వర స్వామికి సాక్షాత్తు ఆయన కూడా పరమేశ్వర స్వామితో సమానమే అన్నమాట. శనీశ్వర స్వామి కోసం ఎవ్వరు భయపడొద్దు. ఆ రోజు వెళ్ళి స్వామివారికి మనకు తోచినంతలో తైలాభిషేకము, అట్లాగే 2 పూలు సమర్పించి ఒక దీపారాధన చేసుకొని వచ్చినా కూడా చాలా మంచిది అనమాట. చాలా మంది భయపడేసి ఇంటికి రాగానే స్నానం కూడా చేస్తుంటారు. అట్లా ఏమీ చేయకూడదు. ఓన్లీ నువ్వులు దానం చేస్తే పంతులు గారికి అప్పుడు మాత్రమే మనము ఇంటికి వచ్చి స్నానం చేయాలన్నమాట. లేకపోతే మనం మామూలుగా గుడికి వెళ్ళేసి ఫస్ట్ డైరెక్ట్ గా నవగ్రహ ప్రదక్షిణ చేసుకొని తర్వాత దీపారాధన లోపల శనీశ్వర స్వామి దగ్గర దీపారాధన చేసి తైలం అభిషేకం చేసి, అట్లాగే చిన్న వాళ్ళు నల్లది రిబ్బన్ ముక్కిస్తారు, అది వేసి పూలు సమర్పించి నువ్వులతో అభిషేకం చేసి నల్ల నువ్వులతో, అలాగే దీపారాధన చేసిన ఆ నూనెలో కూడా కొన్ని నువ్వులు వేసి 2 అగరబత్తీలు వెలిగించి బెల్లం ముక్క నైవేద్యం చూపించి స్వామివారికి, అవే నువ్వులు స్వామివారికి అభిషేకం చేసి బెల్లం ముక్క చూపించేసి ఒక కొబ్బరికాయ కొట్టేసి హారతిచ్చి దండం పెట్టుకొని ప్రదక్షిణాలు ముందు చేసినా సరే, ఇదంతా పూజ పూర్తయినాకైనా చేసినా సరే 9 ప్రదక్షిణాలు చేసుకొని మీ ఓపికను బట్టి చేసుకొని బయటికి వచ్చి వీలైతే కాళ్ళు కడుక్కొని అట్లాగే ఆంజనేయ స్వామి వారికి అక్కడ మన దేవాలయంలో ఎవరు ఉంటే వాళ్ళు ఆంజనేయ స్వామి కానీ శివుడు కానీ వాళ్ళకి వాళ్ళ దర్శనం కూడా చేసుకొని అక్కడ కూడా హారతి తీసుకొని తీర్థప్రసాదాలు తీసుకొని ఇంటికి రావాలన్నమాట. ఎవరికైనా తెలియకపోతే అనేసి నేను చెప్తున్నాను అనమాట. తెలియని వాళ్ళ కోసం, చాలా మందికి తెలిసే ఉంటది. చిన్నపిల్లలు కొత్తగా పెళ్ళైన వాళ్ళకు కూడా తెలియదు కదా, అందుకోసం అని అయితే చెప్తున్నాను అనమాట. ఇంక ఈ రోజు అయితే నేను గుడికి వెళ్ళి వచ్చాను. పూజ అయితే చాలా బాగా జరిగింది. అట్లాగే ఆంజనేయ స్వామిది మా దగ్గర శివాలయం ఉంది, అందులోనే ఆంజనేయ స్వామి నవగ్రహాలు అన్ని ఉంటాయి అనమాట మా కాలనీకి. ఇంకా అన్ని దండం పెట్టుకొని వచ్చిన అనమాట. వచ్చి ఇక తొందరగా వంట చేయాలి కదా, లేట్ అయిపోయింది. ఇంటికి వచ్చే వరకే 11-11:30 అయిపోయింది. సరే ఈజీగా అయ్యే వంట చేయాలి కదా మన ఆడవాళ్ళము. ఆ రోజు వంట లేట్గా అయిన రోజు, మన లేట్గా స్టార్ట్ చేసిన రోజు ఈజీగా అయ్యే వంట చేయాలన్నమాట. అయితే నేను చిన్న ఇదిగోండి కనిపిస్తున్నాయా మీకు, బేబీ పొటాటోస్ తీసుకొచ్చిన అనమాట. తెచ్చి చాలా రోజులు అయింది. ఒకసారి వండినా. నాకు ఈ చిన్న ఆలుగడ్డలు చూస్తే ఏమన్నా ఇష్టమా అసలు? మార్కెట్లో వంగి ఏరుతాను. మా ఆయన అయితే ఏమొద్దు నడవంటాడు, నువ్వు నించో నేను ఏరుకొచ్చుకుంటా అనేసి వంగి ఇంకా ఆ ఉన్న చిన్న దాంట్లోనే ఇంకా చిన్నవి ఏరుతా అనమాట. నేను ఏరుకొని 1 కేజీ 2 కేజీలు తెచ్చుకున్నాను. ఏం పాడవు కదండి ఆలుగడ్డలు అయితే, అసలు పాడవు కదా. సరే అని ఒకసారి వండినాను. ఇక ఇవాళ తొందరగా చిన్న ఆలుగడ్డలతో ఆలు కుర్మా, అట్లాగే పచ్చి బఠానీ ఉందన్నమాట. సరే ఇంకా ఇవి కూడా ఒలిచి పెట్టుకున్నా రాత్రే. ఇంకా వీటితోని ఆలు కుర్మా చేస్తాను. అది ఎలాగో కూడా మీకు చూపిస్తాను. క్విక్ అండ్ ఈజీగా అయిపోతుంది. ఎప్పుడైనా మనకు వంట తొందరగా అవ్వాలన్న రోజు ఇట్లా చేసుకుంటే తొందరగా అవుతుంది, సూపర్ టేస్టీగా ఉంటుంది. దీనికి కాంబినేషన్గా ఏదైనా చిన్నగా రసం కానీ మజ్జిగ చారు కానీ పెట్టుకున్నా సరిపోతుంది. నైట్ చపాతీల్లో కూడా మనకు కలిసి వస్తుంది. ఓకేనా, వంట స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ అయితే ఈ ఆలుగడ్డలను నేను తీసుకున్నాను, ఒక 1/2 కేజీ వరకు తీసుకున్నాను ఆలుగడ్డలు. ఇవన్నీ వేసి పొట్టు తీయడం కంటే వేసి నీళ్లు పోసేసి మనము ఉడకబెట్టేద్దాం. ఉడకబెట్టేస్తే ఏంటంటే మనకు మంచిగా ఉడికితే పొట్టు ఈజీగా వచ్చేస్తుంది. తర్వాత మళ్ళీ మనం ఈ టమాటాలు అన్ని వేసి పోపు పెట్టుకుందాం. అది ఎలాగో ఈరోజు వీడియోలో చూద్దాం. వెల్కమ్ టు అవర్ ఛానల్ లావణ్య సాంబార్. అన్నట్టంటో ఇవి మర్చిపోయినా, కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, నచ్చితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఓకేనా, ఇంకా ఆలుగడ్డల్లో ఫస్ట్ కొన్ని వాటర్ పోసుకొని మునిగేంత వరకు వాటర్ పోసుకొని విజిల్ పెట్టేసుకుందాం. ఒక 2-3 విజిల్లు అయితే సరిపోతాయి, అంతకే ఎక్కువ అవసరం లేదు. ఎందుకంటే మళ్ళీ మనము పోసేస్తాం కాబట్టి సరిపోతుంది అనమాట. ఇంకా ఆలుగడ్డలు ఉడికే వరకు ఉల్లిగడ్డ టమాటా ఇవన్నీ నేను
కట్ చేసి రెడీగా పెట్టుకుంటాను. ఓకేనా? ఇంకా ఇదిగోండి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ అయితే వేసుకున్నాను. ఆయిల్ కొద్దిగా ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది అనమాట ఆలు కుర్మాలోకి. ఇంకా కొంచెం ఇదిగోండి ఇలాచి, పొట్టు తీసిన ఇలాచి అనమాట. అవి నా దగ్గర కొన్ని అట్లా ఉన్నాయి. సరే అని ఇంకా పొట్టు తీసిన ఇలాచి, అలాగే కొద్దిగా చిన్న చెక్క ముక్క వేసి కచ్చాపచ్చగా దంచుకోవాలి. తర్వాత ఇదిగోండి కొద్దిగా షాజీరా వేసుకొని ఇందులోనే ఈ మనం దంచుకున్నవి వేసుకోవాలన్నమాట. అట్లాగే ఒక మరాఠీ మొగ్గ, ఒక్క స్టార్ ఫ్లవరు, అలాగే ఈ దంచుకున్నవి మసాలా మన ఇలాచి చెక్క కచ్చపచ్చగా దంచుకున్నాం కదా, అది కూడా పోపులోనే వేసుకోవాలి. ఇంకా నేను ఎటువంటి గరం మసాలా వేయను అనమాట. ఈ పోపులో వేసుకున్న ఆయిల్లో వేసుకున్న ఆ ఫ్లేవరే మనకు సరిపోతుంది అనమాట. ఇంకా తర్వాత కొన్ని పచ్చిమిర్చీలు, ఒక 4 పచ్చిమిర్చీలు, అట్లాగే కరివేపాకు, ఇదిగోండి ఒక పెద్ద సైజు ఉల్లిగడ్డ అనమాట, పొడువుగా కోసుకున్నాను. అవి కూడా వేసుకొని ఇవి కొంచెము ఆయిల్లో మంచిగానే ఫ్రై కావాలి. బ్రౌన్ కలరు ఉల్లిగడ్డ ఎప్పుడు కూడా కొంచెం బ్రౌన్గా ఫ్రై అయితేనే కూరలు అనేవి టేస్ట్ ఉంటాయి అనమాట. అది ఎచ్చిపచ్చిగా అంటే ఎక్కువ ఫ్రై కాకుండా ఉంటే అంత టేస్ట్ ఉండవు కర్రీస్ ఎప్పుడు కానీ. ఇంకా కొంచెము పసుపు కూడా వేసుకొని కొంచెం దూరగా వేయించుకోవాలన్నమాట ఉల్లిపాయ ముక్కలని. ఇదిగోండి ఇంకా ఇవి వేయించే వరకు నేనైతే ఇక్కడ ఆలుగడ్డలన్నీ పొట్టు తీద్దామని ఇదిగోండి తీస్తున్నాను. ఫస్ట్ వేడిగా ఉంటే ఉడకబెట్టిన తర్వాత మూత తీసేసి ఆ వేడి నీళ్ళన్నీ వంపేసి చల్లటి నీళ్ళు పోసి పెట్టానమాట, కొంచెం చల్లగా అవ్వడం కోసము. తర్వాత ఇంకా మనకి ఈజీగా ఉంటుంది అనమాట, కాలకుండా ఉంటాయి అనమాట. ఇదిగోండి ఒకవేళ వేడివేడిగా తీయాలి అనుకుంటే ఇట్లాగా ఫోర్క్కి గుచ్చి ఇలాగ పొట్టు తీసుకుంటే కొంచెం ఈజీగా వచ్చేస్తాయి అనమాట. మనకు ఆలుగడ్డలు చేతిలో పట్టుకుంటే కాలుతాయి కదా, అట్లా కాకుండా మనం ఇలాగ ఫోర్క్తో గుచ్చి తీయాలన్నమాట. నాకైతే ఇప్పుడు చల్లగా అయ్యాయి, కానీ ఎప్పుడైనా అర్జెంటుగా మనకు ఆ వేడివేడిగా తీయాలి అనుకున్నప్పుడు మాత్రం అలాగ ఫోర్క్తో గుచ్చి పొట్టు తీసుకుంటే మనకి ఈజీగా వచ్చేస్తాయి అనమాట, చేతులు కాలకుండా. ఇంకా ఉల్లిపాయ ముక్కలు గోలే వరకల్లా ఇంకా నేనైతే ఇదిగోండి ఆలుగడ్డలన్నీ పొట్టు తీసేస్తున్నాను. మంచిగా తీసుకుంటే ఈజీగా వచ్చేస్తాయి. ఒక 2-3 విజిల్లు పెడతాం కదా, ఈజీగా పొట్టు అయితే వస్తాయి. మరీ ఎక్కువ మెత్తగా ఉడకనివ్వద్దు, కరెక్ట్గా 3 విజిల్లు పెట్టి స్టవ్ ఆఫ్ చేస్తే ఆలుగడ్డలు అయితే పర్ఫెక్ట్గా ఉడికిపోతాయి అన్నమాట. ఇంకా ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా దూరగా వేయిన తర్వాత ఇందులోనే పచ్చి బఠానీ వేసి ఇదిగోండి ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేస్తున్నాను అనమాట. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్టు మేమైతే అల్లం ఎల్లిగడ్డ అంటామండి, అర్థం అవుతుందో లేదో అని మళ్ళీ అల్లం వెల్లుల్లి పేస్టు అని చెప్తున్నాను. అల్లం ఎల్లిగడ్డ వేసుకుంటే మాత్రం ఫ్రెష్ది వంటలు అయితే ఎలా వండినా టేస్ట్ అయిపోతాయండి, చాలా టేస్టీగా అవుతాయి. నేను నిన్ననే అన్ని అల్లం ఎల్లిగడ్డ పచ్చికారం అన్నీ రుబ్బుకొని కొబ్బరి పొడి కూడా రుబ్బుకొని స్టోర్ చేసుకున్నాను. అవన్నీ కూడా షార్ట్ వీడియోస్ పెట్టానండి, అందరూ తప్పకుండా వాచ్ చేయండి. ఇంకా ఇదిగోండి అందులోనే కారం, అల్లం వెల్లుల్లి పేస్టు, కారము, ఉప్పు అన్నీ వేసుకొని టేస్ట్కి సరిపడా ఇంకా ఒకసారి కలుపుకోవాలన్నమాట మంచిగా. తర్వాత ఇదిగోండి టమాటాలు అయితే నేను 5 టమాటాలు తీసుకున్నాను, మీడియం సైజువి. ఆలుగడ్డలు అయితే ఒక 1/2 kg వరకు ఉన్నాయి, దానికి ఒక 2 ఉల్లిగడ్డలు వేసాను. అట్లాగే 4-5 టమాటాలు సైజుని బట్టి కొంచెం చూసుకొని ఒకటి అటు ఇటు అయినా ఏం పర్లేదనమాట. వేసుకొని కొద్దిసేపు సిమ్లో మంట పెట్టి ఉడికితే ఇలాగా ఇదిగోండి మొత్తం టమాటాలన్నీ మగ్గిపోవాలన్నమాట మంచిగా. ఇంకా బాగా మగ్గిన తర్వాత ఒకసారి ఆయిల్ ఇట్లా పైకి తేలిన తర్వాత మంచిగా కలుపుకొని ఇప్పుడు మనం ఈ పొట్టు తీసుకున్న చిన్న ఆలుగడ్డలను మొత్తం అందులో వేసుకోవాలన్నమాట. ఆలుగడ్డలు ఆల్రెడీ ముందే ఉడకబెట్టాం కాబట్టి ఇంకెక్కువ ఉడకాల్సిన అవసరం ఏముండదు. ఆలుగడ్డలకు కూడా కొంచెం ఫోర్కుతోని మనము కుచ్చినామనుకోండి ఇట్లాగా హోల్స్ లాగా పడతాయి కదా, లోపలికి మన ఈ పులుపు అనేది టమాటాలది గ్రేవీ ఇదంతా కూడా లోపలికి దాకా పోతుంది అనమాట. ఆలుగడ్డలు చప్పగా ఉండవు అనమాట, తింటుంటే కూడా మంచిగా ఉంటుంది అనమాట. చిన్న టిప్ అనుకోండి అది. మామూలుగా మనము ఫోర్క్తో కానీ లేకపోతే చిన్నది స్టిక్ టూత్ పిక్తో కానీ ఆలుగడ్డల్ని ఇట్లాగా అక్కడక్కడ కుచ్చాలన్నమాట. ఇంకా తర్వాత ఇదిగోండి ఆలుగడ్డలు వేసి అలాగే కొబ్బరి పొడి కూడా కొద్దిగా వేస్తున్నాను అనమాట. ఎండు కొబ్బరి పొడి వేసి ఒకసారి మంచిగా కలుపుకొని తర్వాత ఇదిగోండి గ్రేవీకి సరిపడా వాటరు, ఇంకా చల్లనీళ్ళు పోస్తే మళ్ళీ అంత టేస్ట్ ఉండదన్నమాట, మళ్ళీ వేడి కావడానికి టైం పడుతుంది కదా, అందుకోసమని నేనైతే కొంచెం వేడి చేసి ఆ వేడి నీళ్ళు అందులో వేస్తున్నాను అనమాట. ఇంకా గ్రేవీ అనేది మన కావాల్సిన కన్సిస్టెన్సీని బట్టి వాటర్ యాడ్ చేసుకోవాలన్నమాట. నేనైతే కొంచెం ఎక్కువగానే వేసాను. ఇంక ఈ కుర్మా అనేది చల్లగా అయితే కొంచెం చిక్క పడుతుంది అనమాట, అందుకని కొద్దిగా వాటర్ ఎక్కువగానే వేసుకోవాలి.
ఇంకా నీళ్ళు పోసిన తర్వాత సన్నటి మంట మీద ఇదిగోండి ఒక 2 నిమిషాలు ఉడకనిచ్చేసరికి నూనె అంతా ఇట్లా పైకి తేలాలన్నమాట. తేలితే ఇంకా ఆలు కుర్మా రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు ఇంకా ఇందులో ఒకసారి మంచిగా కలిపేసి ఇందులో కొద్దిగా ధనియాల పొడి వేసుకోవాలన్నమాట. ఫైనల్గా ఇదిగోండి నేనైతే కొద్దిగా ధనియాల పొడి వేస్తున్నాను. ఇంకా గరం మసాలా అవి ఏమీ వేయట్లేదు, ఎక్కువ మసాలాలు కూడా ఇంకా అంత బాగుంది కదా. ఇంకా ధనియాల పొడి ఒకటి వేసుకొని ఒకసారి మంచిగా కలిపేసుకోవాలి. చూసారా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. ఇంకా ధనియాల పొడి వేసుకున్న తర్వాత కొద్దిగా కసూరి మేతి, ఇదిగోండి కసూరి మేతి ఇలా చేతిలో వేసి నలిపి వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది అనమాట. ఇది దించే ముందర వేసుకోవాలి కసూరి మేతి ఎప్పుడు కానీ. మార్వాడి మెంతి కసూరి మేతి అంటారు తెలుసు కదండి, డ్రై మెంతెం కూర అనమాట. అది చాలా మంచి టేస్ట్ వస్తుంది అనమాట. ఇంకా అది వేసుకున్న తర్వాత ఫైనల్గా నేను కొద్దిగా కరివేపాకు వేసి అట్లాగే కొత్తిమీర అయితే చాలానే వేస్తున్నాను. చాలా బాగుంటుంది ఇందులో కొత్తిమీర కొంచెం ఎక్కువగానే వేసుకొని ఒకసారి మంచిగా కలిపేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉండే బేబీ పొటాటోస్ చిన్న ఆలుగడ్డల మసాలా కూర సూపర్ రెడీగా అయిపోతుంది అనమాట. చాలా టేస్టీ ఉంటుంది. అందరూ ఒకసారి ట్రై చేయండి. ఆల్మోస్ట్ అందరికి తెలిసే ఉంటుంది, తెలియని వాళ్ళ కోసం, కొత్తగా పెళ్ళైన వాళ్ళ కోసం, బ్యాచిలర్స్ కోసం అని నేనైతే ఈ వీడియో షేర్ చేస్తున్నాను అనమాట. ఓకే అండి, ఈ వీడియో అయితే మీ అందరికీ తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నాను. ఇలాంటి మంచి మంచి వీడియోస్తో ఎప్పుడు మీ ముందుకు వస్తూనే ఉంటాను. నా ఛానల్ మీరు అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, నచ్చితే షేర్ కూడా చేయండి. ఓకేనా? మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అప్పటి వరకు ఉంటానండి, మీ లావణ్య సాంబార్. బాయ్ అండి.